హాయ్ అండి, నేను మీ బిర్యానీ. ఈరోజు రెసిపీ నాటుకోడితో చేసిన స్పెషల్ దమ్ బిర్యానీ. దివాళీ పండగకి మీ ఇంటిళ్ళ పాదికి ఇలా నాటుకోడితో బిర్యానీ చేసుకున్నారు అంటే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. పీస్ అయితే చాలా సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అయింది. బిర్యానీ అంటేనే రకరకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఇలా గనుక మీరు మ్యాగ్నెట్ చేసి బిర్యానీ చేశారు అంటే వేరే గ్రేవీ కూడా అవసరం లేకుండా వట్టేదే తినేస్తారు. అంత టేస్టీగా బిర్యానీ వచ్చింది. ఇలా చేసి మీరొక్కసారి ఈ బిర్యానీని చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈసారి మీరు దివాళీకి ఇలా ఒక్కసారి మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోండి. నేను ఇక్కడ మీకు పీస్ కూడా చూపిస్తా చూడండి. ఎంత సాఫ్ట్గా జ్యూసీగా కుక్ అయ్యింది. చాలా టేస్టీగా ఉంది. మీరు వివరంగా చేసుకోవాలి అంటే ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్లో వీడియో మొత్తం వివరంగా ఉంటుంది. ఒక్కసారి చెక్ చేయండి. మన బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.